హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజైతే మార్నింగ్ పిల్లలనైతే స్కూల్‌కి పంపించాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, మా అవ్వొచ్చింది. ఊర్లోకి చేపలొచ్చినాయి తీసుకుందామా అని. ఇంకా ఆ చేపల్ని తీసుకొని బాగా కడిగేసి, కడిగే వరకే 11:30 అయిపోయింది. ఇంకా ఇంట్లోకొచ్చేసి, ముందే చేపలు తీసుకున్న వెంటనే చింతపండయితే నానబెట్టేశాను. ఇంకా కడిగిన వెంటనే వంట చేయొచ్చని ఇంకా చేపల కూరకు కావాల్సినవి మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కొబ్బెర, వెల్లుల్లిపాయలు, పొట్టిమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేగించుకొని అలాగే ఒక ఎర్రగడ్డ యాడ్ చేసుకొని మిక్స్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా ఏగనివ్వాలి. తర్వాత ఒక ఒట్టిమిరపకాయ వేయాలి. ఈ ఎర్రగడ్డ అవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకునే మసాలా అందులో వేయాలి. ఈ మసాలాను పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగించాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిసేపు వేగనించిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందులో యాడ్ చేసుకొని బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత చేపలు వేయాలి. ముందు పులుసు బాగా ఉడికితేనే మళ్ళీ చేపలు వేయాలి. ఎందుకంటే చేప తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పులుసు గట్టిపడదనమాట. అందుకనే పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిచ్చి మళ్ళీ చేపను వేసుకోవాలి. నేనైతే బాగా పులుసునైతే ఉడకబెట్టాను. ఉడికిపోయిన తర్వాత అందులో చిన్న చేపలు కాబట్టి ఆ ఆవిరికే ఉడికిపోతాయని చిన్న చేపలు నేను ఇంకా చేపలు వేయలేదు. బాగా పులుసును ఉడికిన తర్వాత మళ్ళీ చేపలు వేసాను. చేపలు వేసినాక ఎక్కువ కలబెట్టకుండా ఊరికే అలా అలా కదిలిచ్చి మూత అయితే పెట్టేశాను. మూత పెట్టి బాగా 2 మినిట్స్ ఉడికించాను. తర్వాత పక్కన వేగించుకున్న ఆవాలను తీసుకొని దంచుకొని ఆ పొడిని అయితే చేపల పులుసు పైన చల్లాను. స్టవ్ ఆఫ్ చేసాము. చేపల కూర అయితే రెడీ అయింది. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకొకటి చేపల కూరలో ఆముదం కూడా వేస్తారు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసేదిలా మా అమ్మ ఎప్పుడు. ఇక్కడ మా అవ్వ వేస్తూ ఉండేది. నేను కూడా ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది చేపల కూరలో ఆముదం వేయడం. థ్యాంక్ యూ.